చుట్టూ వెండి కొండలా మెరిసిపోయే హిమాలయ పర్వతాలు, కొండలు, లోయలు, సెలయేళ్లు, పచ్చదనంతో కనువిందు చేసే ప్రాంతం లద్దాఖ్. ఇలాంటి అందమైన ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూ చెలరేగిన అల్లర్లతో బుధవారం అట్టుడికింది. ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు జరిగిన ఘర్షణల్లో 4 ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఘర్షణలు తగ్గినా లద్దాఖ్ నివురుగప్పిన నిప్పులాగానే ఉంది. ఆందోళనల నేపథ్యంలో వీటికి నేతృత్వం వహించిన పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఎన్జీఓకు విదేశీ నిధులు సేకరించే లైసెన్సును కేంద్రం రద్దు చేసింది. మరి ఎందుకే నిరసనలు? రాష్ట్ర హోదా కావాలని ఏ కారణం చేత అక్కడి ప్రజలు నినదిస్తున్నారు? 6వ షెడ్యూల్లో కూడా చేర్చాలని ఎందుకు కోరుతున్నారు? ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఏంటి? చైనాతో సరిహద్దు ఘర్షణలు జరిగినప్పుడు బాగా వినిపించిన పేరు లద్దాఖ్. 5 ఏళ్ల తర్వాత మరోసారి ఘర్షణలతోనే ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పుడు చైనాతో ఘర్షణలైతే ఇప్పుడు రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తూ జరిగిన ఘర్షణలతో. బుధవారం జరిగిన ఈ ఘర్షణల్లో 4 ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు ఈ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ గత 15 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో ఈ డిమాండ్పై కేంద్రంతో చర్చలను ముందుకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ వాంగ్చుక్కు మద్దతుగా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ బుధవారం బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగానే ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు లద్దాఖ్ రాజధాని లేహ్లోని భాజపా కార్యాలయం సహా పలు భవనాలకు, వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఉద్యమకారుడు వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. ఘర్షణల నేపథ్యంలో లేహ్లో కర్ఫ్యూ విధించగా మిగిలిన ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేశారు. అయితే ఆందోళనకారులు లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసి 2 ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ను వేరు చేసి రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. అప్పట్నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగగా గత ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడింది. లద్దాఖ్ మాత్రం ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే కొనసాగుతోంది. తమ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేయాలన్న లద్దాఖ్ వాసుల సుదీర్ఘకాల కల నెరవేరింది. అదే సమయంలో 2020లో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే 5 ఏళ్లైనా ఈ హోదా నెరవేరకపోవడంతో ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర హోదా సహా 4 డిమాండ్లతో లద్దాఖ్లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తమ ప్రాంతానికి 6వ షెడ్యూల్ను వర్తింపజేయాలని, లేహ్కు, కార్గిల్కు ప్రత్యేక లోక్సభ సీట్లు ఏర్పాటు చేయాలని, మరో రాజ్యసభ సీటు ఇవ్వాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం జరిగిన ఆందోళనలే బుధవారం హింసారూపం దాల్చాయి. లద్దాఖ్ వాసులు రాష్ట్ర హోదా 4 డిమాండ్లు వినిపించడానికి అనేక కారణాలున్నాయి. అక్కడి జనాభా సుమారు 3 లక్షలు కాగా అందులో 90% మంది గిరిజనులే. జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోవాలన్న తమ కల నెరవేరినా అనేక అంశాలపై అక్కడి పౌరుల్లో అసంతృప్తి ఉంది. తమకు తగినన్ని ఉద్యోగాలు దక్కడం లేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. యువత ఆగ్రహంగా ఉంది. అందుకే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక లద్దాఖ్ పూర్తిగా పర్వత ప్రాంతం, కొండలు, లోయలతో ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడి భౌగోళిక స్వరూపం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి తక్కువ. భూమి హక్కులు, సాంస్కృతిక గుర్తింపు ప్రమాదంలో పడిందని లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అందువల్లే లద్దాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. 6వ షెడ్యూల్ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లోనే అమలులో ఉంది.
6వ షెడ్యూల్ స్థానిక సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. స్వయం ప్రతిపత్తి దక్కడంతో పాటు ఆర్థిక పరిపాలనా అధికారాలు దక్కుతాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల పాలన వల్ల తమ సమస్యలను గట్టిగా వినిపించేందుకు వేదికలు లేకుండా పోయాయని లద్దాఖ్ వాసుల ఆందోళన. ప్రస్తుతం లద్దాఖ్ పేరిట ఒక్కటే లోక్సభ స్థానం ఉంది. మరో 2 లోక్సభ, 1 రాజ్యసభ స్థానాల కోసం డిమాండ్ చేయడం వెనుక తమ సమస్యలను ఢిల్లీలో గట్టిగా లేవనెత్తాలని కోరుకోవడమే. డిమాండ్ల సాధన కోసం లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, పర్యావరణవేత్త వాంగ్చుక్ల ఆందోళనల నేపథ్యంలో చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఆయా గ్రూపులు, కేంద్ర ప్రభుత్వం మధ్య 3 సార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే వీరి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఏడాది మార్చిలో లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రతినిధి బృందం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన కూడా వీరి డిమాండ్లు తిరస్కరించినట్లు స్థానిక నేతలు చెబుతారు. అప్పటి నుంచే ఆందోళనలు తీవ్రమయ్యాయి. అక్టోబర్ 6న అత్యున్నత స్థాయి కమిటీతో 4వ విడత చర్చలు జరగాల్సి ఉండగా హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో మరి తదుపరి చర్చలు ఉంటాయా? ఉంటే డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తుందా అన్నది సందేహంగానే మారింది. ఈ హింస సమస్యను మరింత జటిలం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. లద్దాఖ్ వాసుల డిమాండ్లపై అధికార భాజపా స్పందించింది. సుప్రీంకోర్టుకు, పార్లమెంటుకు హామీ ఇచ్చినట్లుగానే తాము జమ్మూ కాశ్మీర్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించామని గుర్తు చేస్తోంది. రాష్ట్ర హోదా కూడా ఇస్తామని అంటోంది. కానీ లద్దాఖ్ అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక 6వ షెడ్యూల్ గురించి చెబుతూ ఇప్పటికే దాని కింద వచ్చే రాజ్యాంగ రక్షణలు లేహ్, కార్గిల్లోని లద్దాఖ్ అటానమస్ హిల్ కౌన్సిళ్లలో అమలవుతున్నాయని తెలిపింది. అయితే ఈ కౌన్సిళ్లకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని ఉద్యమకారులు అంటున్నారు. అవి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధిలోకి వస్తాయని గుర్తు చేస్తున్నారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడానికి మరో కారణం కూడా తెరమీదకొస్తోంది. లద్దాఖ్ చైనాతో సుదీర్ఘమైన సరిహద్దులు కలిగి ఉంది. ఒకవేళ రాష్ట్ర హోదా ఇస్తే లద్దాఖ్పై కేంద్రం నియంత్రణ తగ్గి సైనిక పరంగానే కాక కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కేంద్రం ఆందోళన. రాష్ట్ర హోదా ఇస్తే చైనా కదలికలను సులభంగా గుర్తించడం కష్టమవుతుందని కూడా కేంద్రం భావిస్తోంది. ఇది దేశ భద్రతకే ముప్పుగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ ఆందోళన. అందుకే లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీన్ని ఒక రాష్ట్రంగా చేయడానికైతే అయితే సాధ్యం కాకపోవచ్చు లడఖ్. కానీ అక్కడ ఒక హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, వాటికి అధికారులు కల్పించి ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పర్యావరణ కాలుష్యాన్ని గనక అరికట్టితే కొంతమేరకు అక్కడ ప్రజలు శాంతించి మళ్ళీ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అన్ని రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా సుందరమైనటువంటి ఒక ప్రకృతి సౌందర్యానికి నెలవులు అవి లడఖ్ ప్రాంతం. కాబట్టి మంచు కప్పబడే ప్రాంతము. వాడిని ఆ సుందర ప్రాంతాలను వీక్షించడానికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు. అక్కడ వాళ్ళు తిని పారేసినటువంటి చెత్తా చెదారాన్ని, ప్లాస్టిక్ను తొలగించకుండా పెరబెట్టడం వల్ల కూడా పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అభివృద్ధి అనేది లేదు. ఆ టూరిజం ఒక్కటే చాలదు, ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఒక ఆలోచన చాలా మందిలో కలుగుతున్నది. లద్దాఖ్ ఆందోళనలకు పరిష్కారం లేదా అంటే ప్రస్తుతానికి అది అసాధ్యమనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే లద్దాఖ్ ఉద్యమకారులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో దేశ భద్రతతో ముడిపడి ఉన్నందున వారి ప్రధాన డిమాండ్ అయిన రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదు. ఇతర డిమాండ్లలో ఏవైనా పరిష్కారం కావడానికి మాత్రం ఆస్కారం ఉంది. అయితే రాబోయే రోజుల్లో 2 పక్షాలు ఎలా వ్యవహరిస్తాయన్న అంశంపైనే లద్దాఖ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.